శుభోదయం పిల్లలు. ఈనాటి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం 3.0 కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, పిల్లలకు, గ్రామ పెద్దలకు, విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. 3.0కు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారు శ్రీ కోటేశ్వరరావు సార్ గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. ఎస్ఎంసి చైర్మన్ సంధాని గారిని వేదిక మీదకు రావాల్సిందిగా మీ యొక్క చప్పట్ల మధ్య ఆహ్వానం పలుకుతున్నాను. మండల విద్యాశాఖ అధికారి MO1 విజయ్ కుమార్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ కరతాళ ధ్వనుల మధ్య చప్పటితో ఆహ్వానం పలికండమ్మా. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఇచ్చేసినటువంటి కార్వేట్ నగరం గ్రామ సర్పంచ్ ధనంజయ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మన పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉమాశంకర్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సభాధ్యాయ నమః. సభని ప్రార్థన గీతంతో ప్రారంభిస్తాం. పవర్ లేదు, నా పవర్ ఉండేంత పవర్తో నేను చదువుతాను. దయచేసి కొంచెం స్టూడెంట్స్ కూడా సైలెన్స్ మెయింటైన్ చేస్తే వినడానికి వీలు పడుతుంది. రాజా కుమారస్వామి రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల కార్వేట్ నగరం మండలం, చిత్తూరు జిల్లా. ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులైన మా విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, దాతలు, సమాజ సేవకులు, మహిళా పోలీసులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మన పాఠశాల ప్రగతి నివేదికను సమర్పిస్తున్నాను. మన పాఠశాలలో విద్యార్థులకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంది. మన పాఠశాలలో ప్రస్తుతం 448 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను మన విద్యార్థుల 10వ తరగతిలో 74% ఫలితాలు సాధించారు. ఇందులో ఇంగ్లీష్లో 94, తెలుగులో 92, లెక్కల్లో 88, సామాన్య శాస్త్రంలో 92%, సాంఘిక శాస్త్రంలో 96%, హిందీలో 100% ఫలితాలను సాధించగలిగాం. వెనుకబడిన విద్యార్థికి ప్రత్యేక తరగతులు, నిరంతరము పరీక్షలు నిర్వహించి అన్ని సబ్జెక్టులలో మంచి ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇంత పాఠశాల నుండి 3 విద్యార్థులు వాలీబాల్ నందు జిల్లా స్థాయి క్యాంపుకి ఎన్నికై రాష్ట్ర స్థాయిలో ఆడుతున్నారు. ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. మరి మన పాఠశాలలో ఈ సంవత్సరం 25 మంది విద్యార్థులతో NCC ట్రూప్ ని ప్రారంభించాం. ఇది చాలా గర్వకారణం. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరమే NCC మొదలు పెట్టడం. NCC డ్రమ్ మన స్కూల్లో కూడా మోగుతుంది. ఇంక మీదట కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం చేసి వెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ సమావేశం వల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య మంచి బంధం ఏర్పడినందుకు సంతోషంగా ఉంది. విద్యార్థుల ప్రగతికి మీ సహకారం ఎంతైనా అవసరం. చేయి కలుపుదాం, మన పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం, భావి భారతాన్ని నిర్మిద్దాం. ఇట్లు మీ ప్రధానోపాధ్యాయులు. ప్రణాళికని 10వ తరగతి విద్యార్థులు సక్రమంగా వినియోగించుకుంటే ఈ సంవత్సరం కూడా
మంచి రిజల్ట్ తోటి మన పాఠశాల అభివృద్ధిలో నడుస్తుంది. ఖచ్చితంగా వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేయొద్దు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులు ఇప్పుడు వరకు ఎన్ని గంటలకు పడుకుంటున్నారో ఎన్ని గంటలకు లేస్తున్నారో తెలియట్లేదు. ఇక నుంచి రాత్రికి ఖచ్చితంగా 10-10:30 వరకు చదవాలి. తెల్లారి 4:30 గంటలకు లేవాల్సి ఉంటుంది. అప్పుడే మీ యొక్క ప్రగతి ముందుంటుంది. దేవుడు ఊరేగింపు వచ్చినప్పుడు ఇక్కడ లోపలికి వచ్చి వెళ్ళడం అది ఆనవాయితుంది. చాలామంది మన పూర్వ విద్యార్థులు కానీ స్కూల్ మన కమిటీ సభ్యులు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ వీళ్ళ యొక్క కోరిక మేరకు కొంతమంది దాతల్ని తీసుకుని మనం అక్కడ కాంపౌండ్ ఏదైతే ఉండిందో దాన్ని మేము తొలగించడం జరిగింది. దాని తర్వాత వెరీ గుడ్, బాగా మంచిగా చదువుకోవాలని ఆశిస్తున్నాము. పేరెంట్స్ తరపు నుంచి కోరడం ఏంటంటే మీ పిల్లల్ని ట్యూషన్లకని ఈ 100 రోజులు పంపించకండి. మీ టీవీ సీరియల్స్ బంద్ చేసుకోండి. మొబైల్స్ పిల్లలకి ఇస్తే ఏం చేస్తా అంటారు, ఏవేవి చూస్తున్నారని మీరు వాళ్ళని గమనించండి. దయచేసి చెప్తున్నా పేరెంట్స్ కైతే మీ పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది గమనించండి. తోటి విద్యార్థులతో అక్క చెల్లి అన్న తమ్ముడు అన్న భావాన్ని వాళ్ళని తీసుకురండి. ఇలాంటివంతా మీరు చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. స్టూడెంట్స్ 10th క్లాస్ సే yes or no, ఉన్నారా లేదా? ఉన్నారా? సారి మన టీచర్స్ అందరి పరువు నిలబెడతారని ఆశిస్తున్నాను. దయచేసి మీరు కృషి చేయండి. తల్లిదండ్రులైన మీరు కూడా వాళ్ళని పంపించండి. సార్ మనదే డిస్ట్రిక్ట్ లెవెల్లో రావాలని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీ పిల్లలతో చూపించండి. ఈ అవకాశం ఇచ్చిన జిల్లాలోనే ఏ గవర్నమెంట్ స్కూల్లోనూ అన్ని 500 అబోవ్ రావు, వచ్చి ఉండేదానికి ఛాన్స్ లేదు. అక్కడ మనమే గ్రేట్. 500 అబోవ్ 14 మందికి వచ్చింది లాస్ట్ ఇయర్. ఇట్స్ ఎ రికార్డ్. నమస్కారం. ప్రధానంగా ప్రధానోపాధ్యాయులైనటువంటి కోటేశ్వరరావు సార్ గారికి, ఉమాశంకర్ సార్ గారికి, మా సోదరుడు సముదాని గారికి, అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్కేఎస్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్ అంటే అది పాఠశాల. ఒక ఆర్కేఎస్ఆర్ అనేది ఒక పేరు మాత్రమే కాదు, అదొక బ్రాండ్. దాదాపుగా నాకు తెలిసి నాకు 53 సంవత్సరాల వయసు. మా అక్క ఇక్కడే చదివారు, మా అన్న ఇక్కడే చదివారు, మా చెల్లెలు ఇక్కడే చదివారు. మేము నలుగురు ఈ పాఠశాలలో చదివాము. మా తండ్రి గారు ఇదే పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఉద్యోగరీత్యా విదేశాలకు బయట ఎక్కడెక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. మేము బయట మా పిల్లల్ని పాఠశాలలో చేర్పించినప్పుడు మేము చదివిన పాఠశాలలో నా పిల్లల్ని చదివించలేకపోతానే అవకాశం నాకు వస్తుందా లేదా అని చాలాసార్లు ఆలోచించాను. మరి దురదృష్టమో అదృష్టమో కానీ కరోనా రూపంలో అందరూ ఇక్కడ చేరడం జరిగింది. ఆ తర్వాత మా బాబు ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నారు. ఇంతకుముందు మా బాబు ఇక్కడ 10th క్లాస్ చదివి వెళ్ళారు. నా 2 పిల్లలు ఇక్కడ చదవడం నాకెంతో గర్వకారణము. ఇది ఈ స్కూల్కు ఉన్నటువంటిది. మన పాఠశాల అన్నది రికార్డులు బద్దలు కొట్టడం అనేది ఇప్పుడే కాదు, మేము చదువుకున్న నాటి నుంచి ఉంది. గేమ్స్ అయితేనేమి, పాటలు అయితేనేమి, ఇకపోతే చదువులు అయితేనేమి రికార్డు స్థాపించడం. కార్వేట్ నగరం ఆర్కేఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్, ఇది స్కూల్ కాదు. ఇక్కడి నుంచి వెళితే గర్వంగా ఈ వస్తువులు, ఈ పరికరాలు ఎక్కడి నుంచి తయారయ్యింది అంటే వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయితే ఉన్నది. మన పాఠశాలలో చదివిన వాళ్ళు ఈరోజు అమెరికాలో శాస్త్రవేత్తలుగా ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు. ఉదాహరణకి జగదీశ్వర్ గారు అనేసి మాకు సూపర్ సీనియర్ సారు, ఆయన కూడా మా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ లో ఒక మెంబరు. ఉమాశంకర్ అన్న గారికి కూడా తెలుసు, ఆయన చాలా దగ్గర బంధువులు అవుతారు. అదేవిధంగా వెంకటరమణ అని ప్రపంచంలోనే అత్యంత న్యూరో సర్జన్ ఆయన డాక్టర్ గారు. ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే సంవత్సరం కానీ దొరకదు. అలాంటిది కార్వేట్ నగరంలో వాళ్ళు అంటే ఆయన 10 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఇచ్చి ఎన్నో సర్జరీలు, ప్రపంచం మొత్తం మీద పేరెన్నికైనటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు వ్యక్తిగత డాక్టర్ మన వెంకటరమణ గారు. ఆయన ఎక్కడో చదువుకోలేదు, ఇదే పాఠశాలలో చదువుకున్నారు. అది గుర్తుపెట్టుకోండి. సార్ చెప్పారు కోటేశ్వరరావు సారు, కలాం గారు ఏ విధంగా అభివృద్ధి చెందారు, ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది. దీనికి ఎంత కారణం కేవలము అకుంఠిత దీక్షే. అలాంటి వారికి మన పాఠశాలలో చదువుకున్న ఆయన అసిస్టెంట్ గా ఉన్నారంటే ఆషామాషి విషయం కాదు. ఒకసారి ఆలోచన మిత్రులారా, ఆర్కేఎస్ఆర్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి కారణం ఏరా అంటే ఈ భవనం ఏదైతే ఉందో ఈ పాఠశాల భవనాన్ని మేము అక్కడ చదువుకున్న వాళ్ళము, అది రాజరికపు కట్టడము. అది కోల్పోతే భావితరాలకి
ఆర్కేఎస్ఆర్ అని బ్రాండ్ తెలియకుండా పోతున్న ఉద్దేశంతో మేము ఒక అసోసియేషన్ అయ్యి దీన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం దానికి దాదాపు 5 కోట్ల రూపాయల వరకు అంచనా వేశారు రెనోవేషన్ చేయడానికి. సో అలాంటి గొప్ప స్కూల్లో రాష్ట్రం మొత్తం మీద చదువుతున్నారు పిల్లలు కాదనట్లా. కానీ ఆర్కేఎస్ఆర్ అనేది ఒక బ్రాండ్, గుర్తుపెట్టుకోండి. ఈ పాఠశాలలో అందరికీ అవకాశం చదవడానికి ఉపాధ్యాయులు. ఆ విధంగా సార్ అంటే టెర్రర్, హారర్, అదే విధంగా సబ్జెక్ట్ లో ఆయనకు మించిన వాళ్ళు లేరు. ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడన్నా మిమ్మల్ని బాధడం లేదేమో, మమ్మల్ని అయితే ఉతికారేసేవాడు మాకు సీనియర్ అన్నగారు. కాబట్టి అన్న అంటే ఒక రెస్పెక్ట్, ఈ పాఠశాల అంటే అదే విధమైన రెస్పెక్ట్. టీచర్లు ఎవరు గౌరవిస్తారు, పాఠశాల ఆటోమేటిక్ గా అభివృద్ధిలోకి వస్తుంది. మీ రెస్పెక్ట్ అనేది మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది. సో ఒకటి కాదు, ఈ పాఠశాల గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. దీని కట్టడాలు ఇక్కడ స్థాపించిన 1942లోనే స్టార్ట్ అయింది ఇక్కడ పాఠశాల. అంటే స్వతంత్రానికి ముందే ప్రారంభించినటువంటి పాఠశాల. కాకపోతే ఈ భవనం కాదు, మన డైట్ కాలేజ్ గారు స్టార్ట్ అయిందనమాట. అన్నారు ఒకటి, అక్కడ ఆర్చ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంతకుముందు వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సభాముఖంగా కూడా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నేను, మా అధ్యక్షుల వారు కృష్ణస్వామిరాజు గారు మిగిలిన. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీ పని మీరు సక్రమంగా చేసుకోవడం. ఇప్పుడు ఒక పాఠశాలలో చదువుతున్నటువంటి బాలబాలికల తల్లిదండ్రులకు పాఠశాల తరఫున శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు, అలాగే విద్యార్థులు చక్కగా కూర్చొని ఈ కార్యక్రమం ఆశాంతం కూడా క్రమశిక్షణతో ఉన్నటువంటి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ ఇప్పుడు పేరెంట్స్ అంతా అందరూ కూడా మధ్యాహ్న భోజనం రెడీ అయిపోయింది. ఒక్కసారి మన పాఠశాల యొక్క మధ్యాహ్న భోజనాన్ని అందరూ కూడా తృప్తిగా తిని మీ అభిప్రాయాలు తెలియజేసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది.